హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఓకే, మంచి వేడిగా జరుగుతున్నాయి చర్చలు శాసన మండలిలో. మన నాకు ఒకడు మళ్ళీ నవ్వు తెప్పించిన విషయం ఏంటంటే, మన అచ్చెన్నాయుడు గారు మరి ఆయన తెలిసి మాట్లాడతాడో లేదు, తెలియక మాట్లాడతాడో తెలియదు. మరి ఇన్నాళ్ళు రాజకీయంలో ఉన్నారు, రాజకీయాల్లో మరి అసలు అర్థం కాదు. ఇంకా ఆయన మాట్లాడేది అసలు పొంతన ఉండదు. అదే క్షణంలో అనేస్తాడు, నేను అనలేదు అంటాడు, మళ్ళీ క్షమాపణ కూడా చెప్పేశాడు. సరే, ఇక బురద అయితే జల్లుతానే ఉన్నారు, మనకు తెలిసిందే. ఇంకా అది జల్లుతానే ఉంటారు, ఈ 3 ఏళ్ళు కూడా జల్లుతానే ఉంటారు, అదే పనిలో ఉంటారు. డిక్లరేషన్ ఇవ్వలేదు, ఇక అంతే, రౌండ్ 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 తిప్పుతూ ఉంటారు, అవే తిప్పుతూ ఉంటారు అనమాట సర్కిల్స్లో. ఓకే, డిక్లరేషన్ ఇవ్వలేదు, నమ్మకం లేదు. ఇక చైర్మన్ గారి మీద పడ్డారు, నువ్వు క్రిస్టియనే, మీ జగన్ గారు క్రిస్టియనే అని. దానికి ఆయన అబ్జెక్షన్ చెప్పాడు. ఇక మతాన్ని ఆపాదించడం మొదలుపెట్టారు. ఇక అసలు అక్కడ మత ప్రస్తావన ఎందుకో అర్థం కాదు. మీరు మాట్లాడండిరా బాబు, ఆ ఇందాపూరో బొందాపూరో ఏదో ఉంది, ఆ లింకులన్నీ బయట పెడుతుంటే అవి తట్టుకోలేక అరుపులు, కేకలు, గగ్గోలు, అవన్నీ కాదంట. మళ్ళీ అదే స్టోరీ తిప్పి 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 మీరు సిగ్గుపడాలంటారే. ఇక మళ్ళీ మనం కూడా ఇదే స్టోరీ మళ్ళీ. ఏది, మీ హయాంలో శాంపిల్స్ తీసుకున్నారు, మీ హయాంలోనే వచ్చినవి, ఇవన్నీ కాదు. ఇదే టైం వేస్ట్ పంచాయతీ ఇదంతా. ప్రజాధనాన్ని వేస్ట్ చేయటం వీళ్ళు. వేరే విషయాలు బోల్డ్ ఉన్నాయి, వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా గట్టిగా కూర్చున్నారు, ఎమ్మెల్సీలు కూడా అక్కడ. సో ఈ అచ్చెన్నాయుడు అదే, ఇప్పుడు జగన్ గారికి నమ్మకం లేదు, అది లేదు ఇది లేదని వాగే వాళ్ళకి ఒకటే చెప్తున్నాం. ఆయన పాదయాత్ర మొదలుపెట్టే ముందు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడి నుంచి మొదలు పెట్టాడు. అది ఆయనకున్న భక్తి. ఆయన భక్తిని శంకించేదానికి అసలు మీకు అర్హత లేదురా బాబాయ్, మీకు అసలు లేదు, దాంట్లో సమస్య లేదు. దాంట్లో మీకు సగం ఫోటోలు వదిలేవాళ్ళు మీరు చెబితేట, మాకు సగం ఫోటోలు వదులుతున్నారు ఇప్పుడు. కనీసం మీరు ఎంత భక్తులో అక్కడ అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నిన్న కలిశారు. కలిసినప్పుడల్లా శాల్వాలు, ఒకళ్ళకొకళ్ళు శాల్వాలు కప్పుకుంటున్నారు. మళ్ళీ ప్రతిమలు, దేవుడి ప్రతిమలు మళ్ళీ ఎక్స్చేంజ్. రోజు కలుస్తూనే ఉంటారు, మళ్ళీ రోజు ఈ పంచాయతీ, మళ్ళీ శాల్వాలు బొక్క. సరే, దేవుడి అంటే పంచుకుంటున్నారు, బాగానే ఉంది. రోజు కలుస్తూనే ఉంటారు, మళ్ళీ అదేదో 4 నెలల తర్వాత కలిసినట్టు మళ్ళీ శాల్వాలు కప్పుకోవటం, మళ్ళీ సగం ఫోటోలే ఇక్కడ దాకే, కింద కనపడితే మళ్ళీ దొబ్బుతారని చెప్పి. ఇది మీ భక్తి, అక్కడే తెలిపోతుంది. నిన్న కూడా జనం క్యూలో నుంచుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వస్తే వాళ్ళు ఒక ప్రతిమ ఇస్తే దేవుడిది కింద నుంచి తీశారు. అది ఎవరో మామూలుగా తీశారు, అక్కడ కూడా మనిషి చెప్పులు తీసుకున్నాడు. మీరు భక్తి గురించి, దేవుడి విషయంలో ఆ మనిషిని మీరు మతం, ఇదే మీకు ఆఖరి రాగం, అదే, ఇంకేం ఉండదు, దొరకదు మీకు. కులం అన్నారు, అయిపోయింది. తర్వాత మతం, ఇక లాస్ట్ అదే ఏడుపు, మళ్ళీ ఇక్కడ ఏడుస్తున్నారు మండల్లో. అది తీసుకొచ్చి ఈయనకు కూడా ఆపాదించారు, మళ్ళీ క్షమాపణ అంటాడు. నాకు ఒక సినిమా ఉంటుంది, హిందీ సినిమా, షూలో ఏదో ఉంటుంది, సరే అది చూపిస్తాను. కానీ ఇది ఒక్కసారి చూడండి, ఈయన అసలు ఎలా ఏం మాట్లాడతాడో అచ్చెన్నాయుడు గారు, అసలు ఏం తెలీదు, ఏమో మరి. అది కథ, అది ఆయనే బయటేసుకుని చెబుతున్నాడు, మాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి ఆ కంపెనీతో, అది ఇంకో కంపెనీ కలిసి మేము భాగస్థులం,
దాంట్లో వ్యాపారం చేసుకుంటున్నాం, వెబ్సైట్లు తీసేసాం, అయితే ఏంటి ఆ సంబంధం ఎక్కడికి పోద్ది అంటాడు. ఏమో ఏం మాట్లాడుతున్నావు? అది డిఫెండ్ చేయడానికే కదరా బాబు మిమ్మల్ని అందరిని కూర్చోబెట్టింది అక్కడ. ఆ, చంద్రబాబు గారు జాగ్రత్తగా పంపింది. ఒరే నాయనా, అసలు ఒప్పుకోవద్దురా మీరు అది పట్టానా అని చెప్పి పంపితే నువ్వేమో మొత్తం అక్కడ ఒప్పుకుని వస్తుంటవి. సరిపోయింది ఇక. ఒరే బాబు, తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా తెలియట్లే. ఇప్పుడు నీళ్ళలోంచి ఆయన కరెంట్ తీస్తానం కానీ ఏదో ఒకటి మాట్లాడాలి, అందుకని చెప్పి బయటకు వచ్చేసి మాట్లాడేశాడు. కరెంట్ తీయటానికి లేదు నీళ్ళలోంచి అని. అది అంత తెలియగలవాళ్ళు. ఇప్పుడు వచ్చి అది ఇక అన్ని రాగాలు అయిపోయినాయి. ఇక మత రాగం ఒకటి పట్టుకున్నారు, ఆయనకి ఆపాదించారు. జగన్ గారు అదే క్యాస్ట్ అంటారు, ఇదే మతం అంటారు, ఇదే పనిగా ఇదే రౌండ్ 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 తిప్పి ఇక అన్ని రోజులు ఇదే తిప్పుతారు. 3 నెలలు ఇంతే. డిఫెన్సివ్ పాలిటిక్స్ అంటుంది. అంతే, డిఫెన్స్ తక్కువ 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 అని 3 ఏళ్ళు అంతే డిఫెన్స్ ఆడుకుంటా ఉండండి. మీరు డిఫెన్స్ ఆడి 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 మమ్మల్ని తీసుకొచ్చి వెల్ పొజిషన్, అక్కడ మంచి పొజిషన్లో కూర్చోబెట్టండి. ఆఖరికి మీరు చేసేది అదే. రేపు మీరు ఇంతే, ఇదే ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా అయిపోయింది మీకు. ఇంకా మీరు ఆ 3 ఏళ్ళు ఎలాగోలా బతకాలి కాబట్టి ఇంక ఇదే పని. అమరావతిది కూడా ఈరోజు ఒక న్యూస్ చూసాం. ఏంటంటే అమరావతిలో విజయవాడ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్, మంగళగిరి కార్పొరేషన్ని కలుపుతున్నారంట. ఈ 3 కార్పొరేషన్లను కలిపి అది ఒక మహానగరంగా చేయబోతున్నారంట. అది విజన్. చూసారా విజన్? ఆ గొప్పతనం, అసలు ఐడియా చూసారా మీరు? అసలు ఇది ఎప్పుడో చెప్పారు జగన్ గారు, చెప్తే కాదు అన్నారు, అయిపోయింది. ఇప్పుడంట ఇదేమో అమరావతి దేని తేల్టలా, దానికి ఇప్పుడు ఇది ఒక ఐడియా. మళ్ళీ 3 కార్పొరేషన్లను కలిపి ఆ విస్తీర్ణం పెరుగుద్ది కాబట్టి అది పెద్ద మహానగరంగా అయిపోద్దంట. మరి అమరావతి సంగతి ఏంటి? ఐకానిక్ టవర్ అన్నారు, ఆ టవర్ అన్నారు, ఈ టవర్ అన్నారు, బోల్డ్ టవర్లు అన్నారు. మళ్ళీ సిటీలో ఇంకో సిటీ అన్నారు నిన్న. ఏంటి సిటీ అది? ఫిల్మ్ సిటీ. మళ్ళా వైజాగ్, విజయవాడ నుంచి వైజాగ్కి బుల్లెట్ ట్రైన్ అంట. అన్ని ప్లాను, ఆ పట్టాలు వేసేదానికి అవి మొత్తం ప్లాన్ ఇస్తాము, దానికి కూడా రెడీ చేస్తున్నాం అంటారు. ఏది? ఈ 3 ఏళ్లలోనే మొత్తం ఇక మాకు అన్నీ మీకు రెడీగా, విజయవాడ వైజాగ్ మధ్యలో మీకు ఇది మన బుల్లెట్ ట్రైన్ రెడీ అందరికి. అది పరిస్థితి. ఇలా ఉంటుంది. మంచి మంచి వాళ్ళని పంపారు మండలికి. అక్కడ తక్కువ ఉంది కాబట్టి ఆయనేమో లోకేష్ గారు, మంత్రి గారేమో ఫోన్ చూసుకుంటున్నారు కింద పెట్టుకుని. ఫోన్ చూసుకుంటుంటే ఆయన అసెంబ్లీలో అనుకుంటుంది, సార్ మంత్రి గారు ఫోన్ చూడటం కాదండి తినండి అంటున్నాడు. అది ఏం చెప్తాం చెప్పండి. ఇంకా ఇలా ఉంటాయి వీళ్ళ పనులు. షాయిజీ చెండే చెప్పినట్టు పొలాలకు ఇచ్చే నీళ్ళలోంచి కరెంటు తీయటానికి వీలు లేదన్నట్టు ఆ కంపెనీ ఈ కంపెనీ సంబంధం ఉంటే ఏమవుద్ది? వెబ్సైట్ నుంచి తీసేసాం, సంబంధం లేకుండా పోద్దా? అదే కదరా బాబు మేము చెబుతుంది. సంబంధాలు ఉన్నాయనే కదా చెబుతుంది మొత్తుకుని. నువ్వు వచ్చి మా పని ఈజీ చేసావు. మళ్ళీ దండవరా స్వామి నీకు. మా ఏం చేస్తారో ఏందో అర్థం కాదు. ఏం మాట్లాడేది కొద్దిగా ఆలోచించుకుని మాట్లాడయ్యా అచ్చయ్యా.